బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేశాడు. భార్యను చంపేసి అనంతరం ఆమె సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని స్థానికులు చెబుతున్నారు. అయితే ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం అయితే జరిగింది. భార్యపై అనుమానంతో భర్త ఆమెను హత్య చేసి భార్యను చంపేశానని చెప్పేసి ఆమె సోదరుడు కూడా ఫోన్ చేసి చెప్పాడు. ఈ డీటెయిల్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉదయ్ చెప్పండి, భార్యను అనుమానంతో హత్య చేసి చంపడమే కాకుండా వారి తమ్ముడు కూడా కాల్ చేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇలా చంపడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ఏంటి అనే డీటెయిల్స్ ఏమైనా తెలుసా? అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి ఉప్పల్లో ఉదయం చిల్కనగర్ లోని భార్యను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ హత్యకు గల కారణాలు అనుమానమే అని తెలిసినట్లు కూడా మనకు సమాచారం అందించింది. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని అక్కడికి సంబంధించిన భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా అనే అంశాలపై కూడా ఆరా తీశారు. చుట్టుపక్కల వారిని కూడా పోలీసులు ఆరా తీయగా నిత్యం కూడా గొడవలు పడుతూ ఉండేవారని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో భాగంగానే గత 4 సంవత్సరాలు కూడా ఉప్పల్లోని ఆదర్శ్ నగర్ లో భర్త సురేష్, భార్య జెసికా కూడా నివాసం ఉంటున్నారు. వీరికి 10 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఆ కూతురు ఉదయం స్కూల్ కి వెళ్లిన తరుణంలో ఆ సమయంలో ఇద్దరి మధ్య కొంత గొడవ తలెత్తిందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ గొడవ తలెత్తిన కారణంగానే అనుమానంతో కూడా భార్యను హత్య చేసినట్లు కూడా అటు సురేష్ కూడా చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. పోలీస్ విచారణలో కూడా బయటపడింది. ఈ హత్య చేసిన అనంతరం భార్య సోదరికి కాల్ చేసి నేను హత్య చేశాను వెళ్ళండి అని చెప్పేసి సమాచారం కూడా ఇచ్చారని చెప్పేసి అటు దర్యాప్తులో కూడా తేలింది. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ అధికారులు చుట్టుపక్కల వారిని పూర్తి వివరాలు కూడా సేకరిస్తున్న నేపథ్యంలో కూడా అసలు ఎందుకు అనుమానం పెంచుతున్నాడు అనే అంశాలపై కూడా వారు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆ జెసికా మాత్రం అటు తార్నాకలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న నేపథ్యంలో అటు అతని భర్త జెసికా భర్త సురేష్ మాత్రం క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ నిత్యం క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అటు జెసికా మాత్రం ప్రతిరోజు అటు హాస్పిటల్ కి వెళ్లి వచ్చే తరుణంలో ఈ రోజు కూడా ఇద్దరి మధ్య గొడవ తలెత్తినట్టు కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యం కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి, కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని చెప్పేసి మేము అసలు ఊహించుకోలేదని చెప్పేసి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాహ్మణి రైట్, థ్యాంక్ యూ.